నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఇన్సామ్నియా నిద్రలేమి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తుందా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బేసికలీ నిద్రలేమికి అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్కి లింక్ ఏంటి అంటే డైరెక్ట్ గా కాదు, బేసికలీ ఇండైరెక్ట్ గా చాలా మల్టీ ఫ్యాక్టోరియల్ థింగ్స్ అంటాము. అందులో మెయిన్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. నిద్ర సరిగ్గా పోకపోవటం వల్ల, మార్నింగ్ స్లీప్ ఉండడం వల్ల ఏంటి అంటే శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. అందులో రెడ్యూస్డ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్, బేసికలీ ఎర్లీ మార్నింగ్స్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ వుడ్స్ అంటాం, అవి తగ్గిపోతాయి. ప్లస్ కార్టిజాల్స్ లేట్ స్లీప్ వల్ల కావచ్చు, నిద్ర లేమి వల్ల కావచ్చు, స్ట్రెస్ హార్మోన్స్ కార్టిజాల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవేం చేస్తాయి, మిగతా యాక్టివిటీస్ని తగ్గించి, అంటే లైక్ సెక్షువల్ యాక్టివిటీస్ని తగ్గించి ఫైట్ మోడ్లోకి వెళ్తాం, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్తాం. సో దానివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఇంతే కాకుండా నిద్రలేమి అనేది శరీరంలో ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. అన్నీ అవి యాక్టివిటీస్కి తగ్గట్టు కాకుండా ఓవర్ యాక్టివ్గా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ హై ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల ఏంటంటే కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. ఈ ఓవరాల్గా ఏమవుతుంది అంటే అంగం స్తంభించడం అనేది తగ్గుతుంది, వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది. ఈ రోజుల్లో ఏంటి అంటే యూత్ కావచ్చు, మిడ్ 40స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ వర్క్ స్ట్రెస్ కావచ్చు, వాళ్ళ టైమింగ్స్ కావచ్చు, స్క్రీన్ టైం కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, ఫస్ట్ మనకు తెలిసి ఇబ్బంది పడేది ఏంటి అంటే నిద్రలేమి, స్లీప్ ఇష్యూస్. ఈ స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ సెక్షువల్ హెల్త్ చాలా ఇబ్బందులు పడతారు. ఆ సెక్షువల్ హెల్త్ పోవటం వల్ల వాళ్ళ రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో వీటన్నిటికీ కారణం నిద్రలేమి కాబట్టి దానికి ఏం చేస్తారు అంటే నిద్ర మాత్రలు వేసుకుంటారు. అది ప్రొఫెషనల్ని కలిసన్నా లేకపోతే వాళ్ళు ఏదో మాడిఫై చేసుకోవాలని నిద్ర మాత్రలు. ఎనీ బెంజోడైజెపిన్స్ అంటే నిద్రలేమికి యూజ్ చేసే మెడికేషన్స్, అది ఈవెన్ మెంటల్ హెల్త్ కండిషన్స్లో యాంగ్జైటీ, డిప్రెషన్లు ఉన్నా కానీ నిద్రలేమి ఉంటుంది. సో దానికి యూజ్ చేసిన మెడికేషన్స్ ఏవైనా సరే మళ్ళీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇస్తాయి, అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటిని అన్నిటినీ చూసుకొనేసి మనము ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ నిద్రలేమి మాత్రలు డైరెక్ట్గా వాడటం కన్నా వీళ్ళ స్ట్రెస్ని, యాంగ్జైటీని తగ్గిస్తే హ్యాపీగా నిద్ర ఇంప్రూవ్ అవుతుంది అండ్ సెక్షువల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళు డిప్రెషన్ని, యాంగ్జైటీని ట్రీట్ చేసుకున్న కొంతమందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏంటి అంటే నేను స్పెసిఫిక్గా సైకియాట్రిస్ట్ని ప్లస్ సెక్షువాలజిస్ట్ని కాబట్టి ఎగ్జామిన్ చేసుకొని ఇఫ్ దే ఆర్ ఇంటూ కైండ్ ఆఫ్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీలు కానీ ఉంటే వాళ్ళ డిప్రెషన్కి, యాంగ్జైటీకి కారణమైన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయడం ద్వారా ఓవరాల్ హెల్త్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. సో వీళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయడానికి ఏదో మందులు పెట్టడము, ఇంజెక్షన్లు వేయటము, ఇంప్లాంట్స్ వరకు వెళ్ళిపోవటము అవసరం ఉండదు. వీళ్ళకి సింపుల్ న్యాచురల్ వేగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ ఇట్లాంటి ఇన్సామ్నియా కేసెస్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే అనవసరమైన మెడికేషన్స్ పెట్టి వాళ్ళకి మళ్ళీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా న్యాచురల్గా ఇంప్రవైజ్ చేసే టెక్నిక్కే ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ సౌండ్ వేవ్ థెరపీ అంటాం. సో దీంతో ఏమవుతుంది, అంగాన్ని పెన్నిస్కి డైరెక్ట్గా ఈ మసాజ్ టెక్నిక్ అప్లై చేయడం ద్వారా వాళ్ళ కణజాలం రిపేర్ అయ్యి, రిజువనేట్ అయ్యి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి నియోవాస్కులరేషన్, యాంజియోజెనిసిస్ అంటాం, ఈ యాంజియోజెనిసిస్ ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో ఆబ్వియస్గా దానికి ఇదే కారణం అనుకొని ఇబ్బంది పడుతున్న పార్ట్నర్స్ కానీ, మేల్ పార్ట్నర్ కానీ హ్యాపీ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తారు. సో దాంతో ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ కూడా తగ్గుతుంది. ఇది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షనే కాదు, డైరెక్ట్ ఇన్సామ్నియాని కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.